డైలీ టేస్ట్ ది డైలీ. ఇక భద్రాచలంలో గోదావరికి భారీగా వరదొస్తోంది. ఇప్పటికే ప్రస్తుతం 43 అడుగులకు చేరుకుంది నీటి మట్టం. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. 9,40,345 క్యూసెక్ల నీరును విడుదల చేశారు. ఎగువన కురుస్తున్న వర్షాలకు గోదావరికి భారీగా వరద పోటెత్తింది. నీటి మట్టం 43 అడుగులకి చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. లోతట్టు ప్రాంత ప్రజలంతా కూడా అలర్ట్ గా ఉండాలని చెప్తున్నారు. భారీ వర్షాల కారణంగా మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. భద్రాచలంకి వరద పోటెత్తుతోంది. ప్రస్తుతం 43 అడుగులకు చేరుకుంది నీటి మట్టం. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. 9,40,345 క్యూసెక్ల నీరు విడుదల చేస్తున్నారు. ఎగువన కురుస్తున్న వర్షాలకు గోదావరికి భారీ ఎత్తున వరద ప్రవాహం కొనసాగుతోంది. ఆ నీటి మట్టం 43 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. లోతట్టు ప్రాంత ప్రజలంతా కూడా అలర్ట్ గా ఉండాలని చెప్తున్నారు. భద్రాచలం దగ్గర గోదావరి పరిస్థితి ఏంటి? మా ప్రతినిధి నారాయణ లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. నారాయణ, మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్టుగా తెలుస్తోంది. అండ్ లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అలర్ట్ చేశారు కూడా. ఏంటి, వాళ్ళకి ఏమన్నా ఇప్పటికిప్పుడు వచ్చే ఇబ్బంది ఏమైనా ఉందా, లేకపోతే ఇంకొంత సమయం వేచి ఉండే అవకాశం కనిపిస్తోంది అక్కడ? ప్రస్తుతం అయితే భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి కొనసాగుతుంది. నిన్న సాయంత్రం 35 అడుగులు ఉన్నటువంటి గోదావరి ఈరోజు 43 అడుగులకు చేరుకుంది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దిగువకు 9,40,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. నిన్న సాయంత్రం వరకు కూడా స్వల్పంగా పెరిగినటువంటి గోదావరి ఈరోజు అర్ధరాత్రి దాటిన తర్వాత చాలా వేగంగా పెరుగుతుంది. మనం చూడవచ్చు వరద ఉధృతి ఏ స్థాయిలో ఉందో. గోదావరి పరవళ్లు తొక్కుతోంది. ఎగువన కాళేశ్వరంతో పాటు ప్రాణహిత, ఇంద్రావతి, అలాగే మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు కురుస్తున్నటువంటితో వరద అంతకంత కూడా పెరుగుతోంది. ఇంకా వరద పెరిగే సూచనలు కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. గత 2 రోజులుగా కాస్త పెరుగుతూ తగ్గుతూ వస్తున్నటువంటి గోదావరి అర్ధరాత్రి తర్వాత చాలా వేగంగా పెరుగుతూ వస్తుంది. ఈ నేపథ్యంలోని ఇసుక బద్దాలను సిద్ధం చేశారు గోదావరి పరివాహక ప్రాంతంలో. అంటే స్థానికంగా పట్టణంలో వర్షం కురిస్తే స్లూయిజులు లీక్ అయి రామాలయం చుట్టూ కూడా పలు కాలనీలు ముంపుకు గురయ్యే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టారు. ఇంకా దాదాపుగా 2వ ప్రమాద హెచ్చరిక వరకు కూడా చేరుతుందనేది అధికారులు ముందస్తుగా అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పలు కాలనీల ప్రాంతాల ప్రజల్ని పునరావాస కేంద్రాలు సిద్ధం చేసి ఇంకా వరద పెరిగితే సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి అధికార యంత్రాంగం అయితే సిద్ధంగా ఉంది. వాజేడు మండలం పేరూరు వద్ద అంతకంతకు పెరుగుతుంది. మరోవైపు ఛత్తీస్గఢ్లో వస్తున్నటువంటి వర్షాలకు అక్కడ నుంచి పలు వాగులతో పాటు తాలిపేరు ప్రాజెక్టు కూడా పెరుగుతుంది. తాలిపేరు ప్రాజెక్టు నుంచి 15,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంది. అవుట్ఫ్లో కూడా 15,000 క్యూసెక్లు ఉంది. 8 గేట్లు పూర్తి స్థాయిలో ఎత్తి దిగువన ఉన్నటువంటి గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. ఇక శ్రీరామ్ సాగరు, కాళేశ్వరంతో పాటు ఇంద్రావతి, ప్రాణహిత కూడా పెద్ద ఎత్తున వరద వస్తున్నటువంటి నేపథ్యంలో అంతకంతకు గోదావరి ఉధృతి పెరుగుతుంది. అంతేకాకుండా దిగువన ఉన్నటువంటి చింతూరు, కోనవరం వద్ద శబరి ఎగపోటుకు గురయ్యే అవకాశం ఉంది. శబరి వద్ద కూడా భారీ స్థాయిలో వరద పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎగపోటుకు గురైతే దిగువ స్థాయిలోకి నీరు సక్రమంగా వెళ్ళే అవకాశం ఉన్నది. కాబట్టి గోదావరి ఉధృతి ఇంకా మధ్యాహ్నానికి 2వ ప్రమాద హెచ్చరిక దాటి ప్రమాదకర స్థాయిలో పెరిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అయితే ముందస్తు చర్యలు చేపట్టి లోతట్టు ప్రాంత ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. రైట్.